ఒంగోలులోని లోకల్లోనే చదువుకున్నాను. బీటెక్ సివిల్ చదువుకున్నాను ఎస్ఎస్ఎం ఇంజనీరింగ్ కాలేజీలో. అలా ఒక 12 years తర్వాత 12 years దాకా నేను జాబ్ చేశాను. జాబ్ చేసిన తర్వాత హైదరాబాద్లో కన్స్ట్రక్షన్ కంపెనీ స్టార్ట్ చేశాను. ఆల్రెడీ వివై ప్లానర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి ఆల్రెడీ నాకు హైదరాబాద్లో వచ్చిన కంపెనీ వస్తుంది. ఆల్రెడీ ఆ పేరు మీద నేను మెడికల్ కాలేజెస్, ఇండివిజువల్ హౌసెస్ ఇవన్నీ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాను ట్రైన్లో. అదే టీంతో ఇక్కడ కూడా ఒంగోలులో కూడా కన్స్ట్రక్షన్ చేద్దామని చెప్పేసి వచ్చాం. మాది ఎలా ఉంటుందంటే మాది క్వాలిటీ పరంగా కానీ టైం టేకన్ 6 months అలా తీసుకున్నాం. మెడికల్ కాలేజీలో బాగా ఎక్స్పర్ట్ ఉన్నాం. మెడికల్ కాలేజెస్లో కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో బాగా ఎక్స్పర్ట్లు ఉన్నాము. అందువల్ల ఒకసారి ట్రై చేద్దాం ఒంగోలు ఎలా ఉంటుంది ఏంది అనేది. మా క్వాలిటీ అనేది హైదరాబాద్లో ఎలా ఉందో అదేవిధంగా ఒంగోలులో కూడా మెయింటైన్ చేసుకొని మాకు ఒక గుడ్ నేమ్ తెచ్చుకున్నాం అనే ఉద్దేశంతో మేము ఒంగోలు వచ్చాము. మా ప్రాపర్ వచ్చేసి మల్లవరపాడు టౌన్టూరు మండలం. అందువలన మన లోకల్లో చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము ఒంగోలు వచ్చాము ప్రజెంట్. అదే అలాగే ఏదైనా ప్రాజెక్ట్ మేము డెవలప్మెంట్ కానీ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ వర్క్స్ కానీ ఏదైనా సరే మన సివిల్ ఇంజనీరింగ్లో బిల్డింగ్ వర్క్స్లో కానీ ఎక్కడైనా సరే ఏమైనా సరే సొల్యూషన్ అనేది మా దగ్గర ఉంటుంది. క్వాలిటీ పరంగా కానీ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా, ఏ ఇష్యూ, డ్రైనేజ్ సిస్టమ్ అయినా, ప్లంబింగ్ అయినా, ఇకపోతే మనకు వచ్చేసేసి ఇంటీరియర్ వర్క్స్ అయినా ఏదైనా సరే మా దగ్గర సొల్యూషన్ ఉంటుంది. అదే ఉద్దేశంతో మేము వచ్చాము. మీరు హైదరాబాద్లో అంటే చేసిన మేజర్ టీఆర్ఆర్ మెడికల్ కాలేజ్, ఆర్వీఎం మెడికల్ కాలేజ్. టీఆర్ఆర్ మెడికల్ కాలేజీ, ఆర్వీఎం మెడికల్ కాలేజీ, పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజీ 3 చేసాం. ప్రజెంట్ వచ్చేసి సైబర్ సిటీ వెస్ట్ బ్రూక్లో సబ్ కాంట్రాక్ట్ వెళ్తున్నాయి. ఒంగోలులో మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఒంగోలులో కూడా డెవలప్మెంట్ చేద్దామని వచ్చాము. ఇండివిజువల్ హౌసెస్ డెవలప్మెంట్ చేద్దామని వచ్చాము. ఆల్రెడీ మా కన్స్ట్రక్షన్ వచ్చేసి టంగుటూరులో కొత్త యూనియన్ బ్యాంక్ మేమే చేసాము. ప్రజెంట్ టంగుటూరు యూనియన్ బ్యాంక్ మేమే చేసాము. అదేవిధంగా మిగతా ఏదైనా ఉంటే వర్క్స్ ఉంటే చేద్దామని వచ్చాము. మంచి క్వాలిటీ ఇద్దామని వచ్చాము. కాంట్రాక్టర్ టీఎస్ఆర్టీసీ లైసెన్స్డ్ కాంట్రాక్టర్ని, Class 1 కాంట్రాక్టర్ని టీఎస్ఆర్టీసీ. ఏపీ తీసుకుందామని ట్రై చేస్తున్నాము. ఇది ఎవరులే కానీ ఆల్రెడీ ఉంది కాబట్టి ఏపీఎస్ఆర్టీసీలో రావచ్చు అనుకుంటున్నా. నాకు ఐడియా లేదు, రావచ్చు అనుకుంటున్నాను. ట్రై చేయాలి.